హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ 9 కావస్తుంది అండ్ ఫుల్ చల్లగా ఉంది. కొంచెం షాపింగ్ ఉంది. అసలు అఖిల్కి జాబ్ ఉండడం వల్ల అస్సలు కుదరట్లేదు. ఇంకా మీకు చెప్పాను కదా, ఈ ఊర్లో ఏమి దొరకవు, ఏం కావాలన్నా అట్లీస్ట్ ఒక 1 hour డ్రైవ్ అలా చేసుకొని వెళ్ళాలి. సో కొన్ని సామాన్లు అన్నీ కొంచెం క్రాఫ్ట్స్ కోసం కూడా కొన్నేవి ఉన్నాయని ఇంకా బ్యాంక్కి వెళ్తున్నాము. బుడ్డికి చూడండి ఆడుకుంటుంది. ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా చలి పెడుతుంది. ఏం చేస్తున్నావు బుడ్డిదానా? ఏంటి నాన్న అది? ఏం దొరికింది నీకు? అట్లా తీయొద్దు, అది అతుక్కుంటది. కూడా వచ్చేసాడు. ఇక మనం స్టార్ట్ అయిపోదాం. ఆర్ యు రెడీ కైరా? ఓకే, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. కైరా పాప ఎగ్జైట్మెంట్ చూడండి. చలికి అసలు బయటికి రావట్లేదు మేము. ఇంకా ఫుల్ హ్యాపీ ఉంటుంది ఈరోజు బుజ్జి పాప. సరే కానీ సీట్ బెల్ట్ ఎవరు పెట్టుకుంటారు? మరి ఎందుకు అలా వేసుకున్నావు? వేసుకోవాలి. వెరీ గుడ్. మీట్ ఎట్ వ్యాంగరట. నేను వీడియో తీయాలి, ఆమెను తీయాలంట వీడియో. డాడీని తీసిన. మరి నన్ను ఎవరు తీస్తారే? నన్ను ఎవరు తీయకండి వీడియో. నిన్ను మీ డాడీనే తీయాలి, నన్ను ఎవరు తీయకండి. ఓకేనా కైరా? వావ్, ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి చూడు బయట. అయ్యో కైరా, నీకు కనిపించలేదు. ఇంత మార్నింగ్ లేవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ లేస్తే మాత్రం చాలా బాగుంటుంది కదా కైరా? నీకేమనిపిస్తుంది ఇంత మార్నింగ్ లేపితే? నిన్ను 2 నిమిషాలు మళ్ళీ నిద్రపోతా. రోడ్ వర్క్ జరుగుతుంది. పక్కన ర్యాంప్ ఉందా, అది కడుతురు. అదే కదా మరి రోడ్ వర్క్ అంటే. అదేగా, లైక్ వాకింగ్ అండ్ సైక్లింగ్ వాళ్ళకా? ఓకే. జెంటిలాని నుంచి మన ఇంటి వరకు వస్తుందా? మన ఇంటి దగ్గర ఆల్రెడీ ఉంది కదా, సో మన ఇంటి దగ్గరికి కనెక్షన్ చేస్తారంట. ఓకే. సో అలా స్లో బోర్డ్ పట్టుకొని నిలబడతారు ఒకరు, మిగతా వాళ్ళేమో వర్క్ చేస్తుంటారు. కిలోమీటర్లు ఉంది. వాడు ఈడ పని చేస్తున్నాడు అదే ఆడి వరకు. ఇంకా అదే సేఫ్టీ మెయిన్, అదే కదా. హైలైట్ జోక్ ఏంటంటే ఆడ ఒక నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు ఆడికి కూడా తెలియదు. స్లో అంటారు అంటే ఇంకా జస్ట్ స్లో. ఇక్కడ కూడా ఒకరు ఉంటారుగా స్లో బోర్డ్ పట్టుకొని. అన్ని కార్లు ఉన్నాయి. ఆటోమేటిక్ స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ చేస్తున్నారు. ఓకే. హీట్ కొంచెం తగ్గివేమో. మా కైరా పాప కౌస్ని చూసి ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంది. ఏంటి నానా? కవ్వా? చూడండి మొత్తం ఫాగ్. చూడండి టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. అయ్యో అన్ని చెట్లు వచ్చాయి. అండ్ అక్కడ మూన్ ఉంది. లుక్ ఎట్ ద మూన్, హౌ బ్రైట్ ఇట్ ఈస్. వావ్, ఆ మూన్ ఉంది అక్కడ పైన. కమాన్ డాన్స్ కైరా. ఎట్లా వేస్తావు డాన్స్? అయ్యి నేను 3 Mar బీచ్కి డాన్స్ చేస్తుంది మేడం. ఇట్లా కాలొచ్చిందా బాబా నీకు? షీప్ని బాబానే అను, బాబాయ్ని బాబానే అను, సరిపోయింది. మీరు చెప్పండి గాయస్, అది మూనా సన్నా? అంతే అంటావా బేబు? నేనే మోసపోయాను బేబు. ఇందాక అగ్గు చూడు బేబు, మొత్తం మూన్ లో ఆ స్టోరీస్ చెప్తారు చూడు, అవన్నీ ఉన్నాయి బేబు. ఏమో బేబు,
ఏ అది మూనే బేబు, మీరే కామెంట్ చేయండి గాయస్, అది మూనా సన్న. బ్యాంక్ వచ్చేసాము. అవునా, సేల్కుంది. వ్యాంగ్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట, తందూరి ప్యాలెసా ఏంటిది అది, పారడైజ్ అని. కాకపోతే అది ఓపెన్ చేయట్లేదు. బుజ్జి పాపకు నిద్ర వస్తుందా? నైట్ బజ్జుకోమంటే బజ్జుకోలేదు, ఇప్పుడు నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే బిగ్ డబ్ల్యూకి వెళ్దాము అంటారా. ఏమో చూసినావా, చర్చ్ చర్చ్ అంటుంది మేము. కైరా నీకు చర్చ్ కూడా తెలుసా? చర్చ్ కూడా తెలుసా నీకు? నీకు ఎట్లా తెలిసి? చర్చ్కి ఎప్పుడు రాలే కదా. మ్యూజియం అది. బుడ్డిదానా నీకు చర్చ్ కూడా తెలుసానే? చర్చ్ ఎక్కడుందానా? అటు పోయిందా? వామ్మో, ఎట్లా తెలుసు నాన్న నీకు చర్చ్? మనం ఈస్టర్కి వెళ్ళినాం కదా చర్చ్కి, దిగి వెళ్ళాం. సో ఇప్పుడే మేము బిగ్ డబ్ల్యూకి అయితే వచ్చేసాము. ఫస్ట్ బిగ్ డబ్ల్యూలో షాపింగ్ అయిపోయాక వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. బిగ్ డబ్ల్యూలో షాపింగ్ అయిపోగానే అవును, పక్కనే కదా. సో ఇక్కడ రెగో అంటే రిజిస్ట్రేషన్ ఏంటిది అది ఫుల్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఓన్లీ స్టార్టింగ్ కడితే కాదు, లైక్ ఎవ్రీ ఇయర్ కట్టుకోవాలన్నమాట. ఎవ్రీ మంత్ ఉంటుంది. మనకు కావాలంటే 6 monthsకి లేదా ఇయర్కి కడితే మనకి తక్కువ పడుతుంది అనమాట. అట్లా పోతుందా బేబీ? నువ్వు కూడా పోతావా బూ అని? కానీ మనకు ఎక్కువ కొనే లేవు కదా, సో ట్రాలీ ఏమొద్దు. మేము బిగ్ డబ్ల్యూకి వచ్చేసాము కదా. ఏంటిది? ట్రాలీనా? సో అఖిల్కి వర్క్ షూ కావాలంట, ఇంకా దానికోసం వచ్చాము. హలో, టాయ్సా? టాయ్స్ ఉన్నాయా? వివిధ హాఫ్ ప్రైస్ చేసినారు. వింటర్ కదా, సో మొత్తం ఇప్పుడు మనకి వింటర్ వేరే ఉంటాయి ఇక్కడ వేసుకోవడానికి. వాళ్ళేమో షూస్ చూడడానికి వెళ్ళారు. సో అండ్ ఇలా ఉన్నవన్నీ ఆఫర్లో ఉన్నాయి, ప్రైజెస్ తగ్గించి పెట్టారు. ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను, చాలా వెచ్చగా ఉంది. వీళ్ళు ఎట్టు పోయినారు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వర్క్ షూ ఇలా దొరుకుతాయి అన్నమాట, తప్పకుండా వేసుకోవాలి. అఖిల్కి ఉన్న షూ లూజ్ ఉన్నాయంట, కంఫర్ట్ లేవని ఇంకా షూ తీసుకోవడానికి వచ్చాడు. ఏమైంది? ఇవే ఉన్నాయా? ఇంకా వేరే లేవా? బాగున్నాయా? నీ సైజు ఉన్నాయా మరి? ట్రై చేయ మరి వేసుకొని, దబ్బుడ్డు దాన్ని దింపేసి. బాగున్నాయిగా. ఎంత ఉన్నాయి అవి కాస్ట్? $79. అంత కాస్ట్ ఉంటాయా మేము? కానీ బాగున్నాయి. పోనీలే, ఇంకా వర్క్ కదా, సేఫ్టీ. బుడ్డికి పోతానే ఉంటుంది. చింతల్లి అట్లా ఉరుకొద్దు మమ్మీ, ఇసుకొస్తుంది. పో, క్యాచ్ మై ఫింగర్, హోల్డ్, కమ్ హియర్. సో ఇక్కడ ఇలా క్లియరెన్స్ అని పెడతారు, మనకి మంచివి దొరుకుతాయి. ఓ అమ్మో, ఏమో సంతోషం చూడండి అసలు. ఇవి నచ్చాయా అండి? ఇవి $39 ఉన్నాయి. ఇవి ఏంటంటే లోపల ఇక్కడ గట్టిగా ఐరన్ ఉంటుంది అనమాట. ఏమన్నా మీద నుంచి ట్రాలీ పోయినా ఏం పోయినా అసలు ఏం కావు. ఇంకా దిగుతావా మేడం? మేడం మమ్మ ఇంకా నీ డైపర్స్ సెక్షన్కి వెళ్దాం రా మేడం. మేడంకి షూ కావాలంటే వాళ్ళ డాడీకి ఇస్తుంది. ఆల్రెడీ సేమ్ అలాంటివే, కొంచెం మంచివే ఉన్నాయి ఇంకా మేడంకి. అండ్ డైపర్స్ ఆర్ ఆల్వేస్ టూ కాస్ట్లీ. చూడండి ఎట్లా చూస్తుందో బుడ్డి. ఒకటి చాలా. అవును, చూపి ఏం డ్రెస్ తీసుకుంది కైరా? ఇది చూపి. కైరాపాపి డ్రెస్ తీసుకుంది. ఇది యాక్చువల్ ఆఫర్లో ఉంది $7కి. ఈ టాప్ కూడా ఎంత బాగుంది. వింటర్కి మంచిగా ఉంటుందని ఇంకా అది తీసుకున్నా. తీసుకెళ్ళానా నేను? భయపడతావా? తీసుకెళ్తుందా? ఏం కాదు. యూనికార్న్ బొమ్మ దగ్గరికి వెళ్దాం మనం.
హాయ్ చెప్తావా యూనికార్న్కి? దా దా చూపిస్తారా అన్న. ఇలా అయితే బిల్డింగ్ చేస్తున్నాడు. ఏమైంది? అక్కడ యూనికార్న్ ఉంది. కైరా పాప హాయ్ చెప్తుందంట, పోయి హాయ్ చెప్దాం. షీ వాంట్స్ టు సే హాయ్. సే హాయ్, సే హలో. సే హాయ్. హలో, వెరీ గుడ్. అక్కడ యూనికార్న్ బొమ్మలాగా అట్లా వేసుకొని ఉన్నారనమాట. ఇంకప్పుడప్పుడు అలా ఉంటారు ఎందుకో మరి. బుజ్జి పప్ప మంచిగా బాయ్ చెప్పింది. ఏమన్నదిరా యూనికార్న్? బాయ్ అన్నదా. ఫస్ట్ టైం బిగ్ డబ్ల్యూకి ఏమనుకున్నాం అదే కొన్నాం. అండ్ కైరా పాపకు ఒక ఎక్స్ట్రా ఒక డ్రెస్ కూడా కొన్నాము. పాపం ఈ చలికి కావాలి కదా. ఓ మన కార్ ఇక్కడే ఉందా. అండ్ అక్కడ పక్కనే విక్ రోడ్స్ ఉందన్నమాట. సో అఖిల్ అక్కడికి రేగో కట్టడానికి వెళ్తున్నాడు. ఏమొద్దు, ఎలాగో అక్కడ లోపల వీడియో తీయనియరు. ఇంకా అందుకే మేము ఇక్కడ కార్లోనే వెయిట్ చేస్తున్నాం. అఖిల్ వెళ్ళాడు పే చేయడానికి. సో లైక్ ఇయర్లీ పే చేస్తే కొంచెం ఆఫ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా అందుకనే ఇయర్లీ లేదా 6 monthsకి అలా పే చేస్తాడు అఖిల్. లేదంటే ఇంకా మంత్లీ పే చేసుకుంటే ఎక్కువ పడుతుంది. అఖిల్ కట్టేసి వచ్చాడు. ఎంత బేబు? ఇయర్లీ కట్టినావా లేదంటే ఎంత అయింది ఇయర్కి? $780. ఓకే, తగ్గిందా ఒకేసారి కట్టినందుకు ఇయర్కి? ఏమన్నా ఆఫ్ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ బన్నింగ్సా కేమట. హాంగ్రీ జాగ్స్లో పోయి ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుందంట. గొడవ చేస్తుంది. ఆడుకుంటావు నాన్న? ఆడుకుంటుందంట. సో నెక్స్ట్ కేమట్కి అయితే వచ్చేసాము. క్లే కావాలి, లిపన్ ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇంకా కేమార్ట్కి అయితే వచ్చాము. చూడాలి ఎక్కడుందో. యూ అని మొత్తుకుంటుంది. నేను ఇటు వస్తున్నాను కైరా పాప. ఇక్కడ మొత్తం మనకి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్కి ఉంటాయి, దొరుకుతాయి. సో ఇక్కడ మనకి క్లే కావాలి. క్లే ఎక్కడ ఉందో చూద్దాం. అవును, ఇండియాలో ఉంది బేబ్. అప్పుడు నువ్వు తెచ్చినావు నాకు. తీసుకుంటా, క్లియరెన్స్ లో ఉంది అది ఇప్పుడు. ఏమో చూద్దాం. ఏ కోసం అయితే వచ్చాను. 350 ఉంది ఇది. ఓకే, బ్రష్ తో సహా ఇచ్చారు. దీనిలో డ్రాయింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో మనకు పనికి రాదు. ఇట్లా కైరాపాప పెయింటింగ్ చేస్తే అప్పుడు తీసుకోవచ్చు. కైరాపాప నువ్వు ఏం బుక్ తీసుకున్నావు చూపి నాకు. ఫస్ట్ టైం ఫాస్ట్గా షాపింగ్ చేస్తున్నాం మేము. ఏది కావాలో అది తీసుకొని వెళ్ళిపోతున్నాం. కారు ఇది మన కారా? నీకు తెలుసా మన కార్ అని? అవునా? మేము బన్నింగ్స్కి వచ్చాము. పెద్ద షాప్ అన్నమాట ఇది. వేర్ హౌస్. ఇది పెద్ద వేర్ హౌస్. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఒకసారి సపరేట్ వీడియో కూడా చేసి పెడతాను. ఇప్పుడు హర్రీ బర్రీలో ఉన్నాము. మనకి A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఇంటికి కావాల్సినవి. మనకి ఇక్కడ ఉన్నాయి పెయింట్ టూల్స్, శాండ్ పేపర్. ఇదేనా? ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో నాకు కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ కావాలి. సో వాటి కోసం వచ్చాను. ఏమో నాకు అసలు దొరకట్లేవు. అన్నీ క్లియర్గా రాసి పెట్టున్నాయి కానీ వేరే పెయింట్స్ ఉన్నాయి. క్రాఫ్ట్స్కి సంబంధించి దొరకట్లేదు మరి. బేబా అది కాదు బేబా, అక్కడ ఓన్లీ పెయింట్ బ్రషెస్ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినాం కానీ ఇంకా మర్చిపోయాం. చెప్పటనా? అన్నీ సేమ్ అనిపిస్తాయి. ఇంకా క్యాన్వాస్. Sorry, what do you want? Canvas painting. Yeah. Look, all we've got is one little half bay of on painted craft stuff. Yeah. We're only Okay. a small format store, so the warehouses have the all they carry all the stock. కావాల్సిన క్యాన్వాస్ లేవు.
కాకపోతే ఈ వుడెన్వి ఉన్నాయి లిప్ నాట్ చేయడానికి. కైరా ఇదిగో బొమ్మ అన్నాను. చిన్న ఏం తీసుకుంటారు? ఇవే బెస్ట్ ఏమో. ఇంకా అది ఒక్కటే ఉంది, ఒకటి తీసుకుంటా. ఇదానా నువ్వేం చేస్తున్నావే? ఇవైతే దొరకలేదు. అండ్ ఇక్కడ మూవింగ్ బ్యాగ్స్ అని దొరుకుతాయి, ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు యూజ్ అవుతాయని ఇంక ఇవి తీసుకున్నాం. క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్కి ఇలా క్లాత్స్ దొరుకుతాయి అన్నమాట, ఇవి వాడతాము. సో 100 క్లాత్ వైప్స్ వచ్చేసి $9. ఇది 50 క్లాత్ బేబు. 50 క్లీనింగ్ క్లాత్స్ ఏమో 250 బేబు. మరి 100 ఏమో అంతుంది ఎందుకు? సైజా? ఓకే. ఏం కావాలి నాన్న? మా అమ్మాయి క్లీనింగ్ ఓసిడి ప్రాబ్లం ఉంది, సో అన్ని క్లీనింగ్ స్టఫ్ ఇష్టం కైరా పాపకి. సో ఇలా అన్ని కిచెన్వి కూడా ఉన్నాయి. మన క్లీనింగ్కి ఇలా డిఫరెంట్ క్లాత్స్ వస్తాయి అన్నమాట. క్లీనింగ్కి లైక్ కిచెన్కి, బాత్రూమ్కి ఇలా డిఫరెంట్వి వస్తాయి. అది తెచ్చుకుందాం. ఏంటి నాన్న అది? ఏం చేస్తావు దాన్ని? తింటది, కరకర నయనకంగానే తిరుగుతున్నావు. అది ఎందుకు అక్కడ పెట్టేసి, దాంతో ఏం పని నీకు? అక్కడ పెట్టేసి అక్కడ పెట్టని చెప్పా, మర్యాదగా అక్కడ పెట్టు. ఇంకా పోదాంపా. ఈ చైర్ వచ్చేసి $200. కైరా కొనుక్కుందామా మనం? ఇది కొనుక్కుందామా? నువ్వు కూర్చుంటావా? ఓకే. పప్ప చూడండి ఎలా బచ్చుకుందాం. సో ఈ ఉయ్యాల వచ్చేసి $199. ఇట్స్ లైక్ 10,000. చూద్దాం. ఈమె చూడు ఒకసారి ఇక్కడ. ఇది పార్క్ అనుకుంటుంది, దిగదంట. ఇంక రా వెళ్దాం రా. అయ్యో ఇంక వెళ్దాం రా. రావా ఇంకా? బిల్లింగ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ అఖిల్కి 3:30కి జాబ్ ఉండే, తొందర షాపింగ్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ వచ్చాము. కానీ ఇంకా మళ్ళీ 7:30కి ఉంది షిఫ్ట్ అని మార్చారు. సో మళ్ళీగా షాపింగ్ చేసి వెళ్ళొచ్చు కదా. కారా? అమ్మో ఏమైంది బేబు? క్యూటీపై ఏం చేస్తుంది? బుజ్జులో ఏం చేస్తుంది? ఏంటిది అది? క్లిప్పు ఏడబెట్టుకోవాలి. మరి నువ్వు ఏడబెట్టుకున్నావు? కిస్ పెట్టినావా దానికి? నువ్వు ఎట్లా కిస్ పెట్టినావు? అట్లా ఇచ్చినావా కిస్? మళ్ళీ కిస్ పెట్టు. ఎట్లా కిస్ పెట్టినావు? అదేంటిది? ఆక్టోపస్ కూడా కిస్ ఇస్తున్నావా నువ్వు? అవునా? కార్ ఆపక ముందు స్టార్ట్ చేస్తుంది. ఏం చేయాలి? ఏం తీయాలి? నీకు రాదా సీట్ బెల్ట్ తీయడం? నీకు వచ్చి కాక డాడా వస్తుండే అటు నుంచి. ఫస్ట్ క్యాబ్ పెట్టుకోవాలి నువ్వు బేబు. క్యాబ్ పెట్టు ఫస్ట్ క్యాబ్ పెట్టుకో. జాక్స్కి వచ్చాము. సో ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటున్నాము. రేపు టెండర్ స్నాక్ ట్రై చేయనా? బాగుంటుందా? ఎవరు చూసినారా అటెండ్ అవుతుంది? ఇక్కడ భలే కనిపిస్తుంది నాన్న నీకు డాగి. నీకు కానొచ్చింది అసలు? అందులో ఉంది వాళ్ళ కాళ్ళ దగ్గర మొత్తుకుంటుంది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ గుజ్జిపప్పు పొర్లుతా ఉంది. హగ్ ఎట్లా చేసుకుంటా? అట్లా చేసుకోవాలి. కైరా ఏం తింటది ఇప్పుడు? చిప్పీస్ ఎట్లా తింటది? ఎట్లా? డాడా వస్తాడు, ఆర్డర్ తెస్తాడు. బుజ్జిపప్ప లంచ్ అయిపోయింది. మేడం ఏం చేస్తున్నారు మేడం? అదా వెళ్దామా ఇంకింటికి? ఇక్కడ అంత ఉన్నాయి కా బేబు పార్కింగ్. ఓన్లీ వైట్ లైన్స్ లో పెట్టాలా? ఎల్లో లైన్స్ లో పెట్టొద్దా? ఎందుకు? ఇన్ఫ్రింజ్మెంట్ ఫైన్ వేస్తారు. ఓకే, లైక్ ఇక్కడ ఉండే వాళ్ళు ముందే బుక్ చేసి పెట్టుకుంటారా అట్లేమన్నా? ఇంకో ఇక్కడ ఉంది చూడు, ఎల్లో బేస్ రిజర్వ్డ్ అని. ఓకే, ఆథరైజ్డ్ వెహికల్ మంత్లీ పర్మిట్స్ ఉంది అని ఉంది. ఓకే, అవన్నీ పర్మిటెడ్. ఆ స్పాట్స్ అన్ని కొనుక్కొని పెట్టుకున్నాయి అన్నమాట. ఓకే.
సో మనం పెట్టినాం అనుకో, ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న కార్ కి మీరు ఎందుకు పెట్టారు అని చెప్పి అట్లా కూడా ఉంటాయా ఇంకా? ఇన్ఫ్రిజ్మెంట్ ఫైన్ వేస్తాడు. ఓ అమ్మో. ఇక్కడ వెస్ట్ ప్యాక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఒక అకౌంట్ ఇద్దామని. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఇస్తున్నారంట, అండ్ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. సో ఒక అకౌంట్ ఇద్దామని వెళ్తున్నాము. కైరా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఏడికి? వెస్ట్ ప్యాక్ బ్యాంక్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది ఖైరా ఇప్పుడు? తీ ఇంకంతే, కార్ ఆగక ముందే తీ తీ తీ. ఇప్పటికే బ్యాంక్ క్లోజ్ అంట, టైమింగ్స్ మార్చినారు. సో ఈరోజు కుదరట్లేదు, అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. కానీ ఇంకా ఎప్పుడు కుదురుతుందో మాకు తెలియదని ఇంకొద్దన్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా తీసుకోవచ్చులే అని. ఇంకంతే, ఎమర్జెన్సీ కూడా ఏం కాదు కదా. పిచ్చుకలు చూడండి, అసలు మన దగ్గర అయితే కనిపించవు. ఇక్కడైతే చాలా ఉంటాయి. అఖిల్ స్పారో, అఖిల్ ఫేవరెట్ స్పారోస్ ఇవి. నవ్వుతున్నాడు ఈ మధుడు, ఎట్లా చూస్తుందో వాటి కోసం. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. 1866లో కట్టారంట ఇది. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం బిల్డింగ్స్ అన్నీ బాగుంటాయి. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, బ్యాంగ్లోనే ఇంత ట్రాఫిక్. వర్క్స్కి వచ్చాము. ఇంకా ఇక్కడ మొత్తం ఆఫీస్కి సంబంధించినవి, క్రాఫ్ట్స్కి వాటికి ఉంటాయి. ఇలా క్రాఫ్ట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్టార్ట్ చేస్తుంది మేడం, అవి కావాలి ఇవి కావాలి అని. పెయింట్స్ ఇక్కడ ఉన్నాయి, క్యాన్వాస్ 2 కాస్ట్లీ ఉన్నాయి ఇవి. థిక్ ఎడ్జెస్ ఉన్నాయి. ఇటు చెక్కడానికి ఎరేజరా? ఇది అతకబెట్టారు ఎరేజర్. ఎరేజర్ ఇంకోది కాంపాక్ట్ అంట, స్టైల్గా ఉన్నాయిగా. అవును, ఫారెన్ నుంచి ఎవరైనా తెచ్చి వాడుతుంటే మంచిగా అనిపించేది చిన్నప్పుడు. చెక్కుమారేంద్రా, చెక్కుమారు షార్ప్నర్, ఇరిటేటింగ్ ఉంది చెక్కుమార్ అంటే. లేనాడే ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు, తెలుగు మీడియం చదువుకున్నావా? ఫ్యూచర్ ఆర్టిస్ట్ వెతుక్కుంటుంది ఏమేమి కావాలి అని. ఆమెకి ఇప్పుడే ఫ్యూచర్ కోసం ట్రై చేస్తాను, షాపింగ్ చేసుకుంటుంది. ఏం కావాలి కైరా? ఎడికి పోతున్నావు? ఊరికి ఇంక ఇది తీసుకో అదొద్దు, ఇది తీసుకో. తక్కువ కోపము. సో మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ల్యాప్టాప్స్, టీవీ అన్నీ ఉంటాయి. చేసి ఇంకా మొత్తం ఆఫీస్కి, ఇంట్లోకి అన్నిటికీ సంబంధించినవి ఉంటాయి. ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, పోస్టర్ ఫ్రేమ్స్. సో నెక్స్ట్ మేము ఇక్కడ స్పాట్ లైట్కి వచ్చాము. ఇక్కడ క్రాఫ్ట్స్ ఏమన్నా దొరుకుతాయని. ఏమో చూడండి, ఏమకి ఏదో కావాలంట. ఇక్కడనేమో మొత్తం బెడ్షీట్స్ అవి ఉన్నాయి, పిల్లోస్, సాఫ్ట్ పిల్లోస్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్పాట్ లైట్ లో మొత్తం ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి. ఏమన్నా ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే ఇంక ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మాకు ఇంతవరకు తెలియదు అసలు. సో ఇది వచ్చేసి $14 అంట మీటర్. చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మన ఇండియన్వి కూడా ఉన్నాయి. ఏమంటారో నాకు తెలియదు కానీ ఇవి డిజైన్స్, క్లాత్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్. సో ఇక్కడ కూడా కుట్టిస్తారు అనుకుంటా. ఇది చూడండి, ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి చాలా ఉన్నాయి. స్మాల్ స్వింగ్ మెషిన్స్ ఉన్నాయి. మెన్ క్లాత్ టైప్, వెల్వెట్ క్లాత్ ఏమంటారు కదా, చాలా ఉన్నాయి ఇండియన్వి కూడా. సో ఇక్కడ క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు, కాకపోతే 2 కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం
కాస్ట్లీ ఉన్నాయి. అమ్మో ఇది చూడండి, ఇంకా ఇవన్నీ పెయింటింగ్ చేసుకోవచ్చు మనం. ఏంది మీ గొడవ ఒకటే? తింటుంది బేబీ. సో మొత్తం క్రాఫ్ట్ సంబంధించినవి. నువ్వు ఏడవకపోతే అది బై ఫ్రమ్ ఇఫ్ యు క్రై ఐల్ నాట్ బై ఎనీథింగ్. సో క్యాన్వాస్ బోర్డ్స్ లాగా ఇలా బోర్డ్స్ కూడా ఉన్నాయి. బాగుంది ఈ స్టోరీ, ఎప్పుడు రాలేదు. వావ్, పాటలు ఆడుకుంటున్నారా? ఇక్కడ ఉన్నాయి, కానీ ఇది $8 అంటే వేస్ట్. అయ్యి ఏంటియో నాన్న, టూ కాస్ట్లీ ఉన్నవి. ఈ క్యాన్వాస్ 10 ప్యాక్ $15కి దొరికింది, క్లివరెన్స్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఏంటి నాన్న అవి? మొత్తానికి ప్లాస్టిక్ చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఎంత బాగున్నాయో. ఇక్కడ ఎటు పోయినా కానీ అన్నీ దొరుకుతున్నాయి. లైక్ ఇక్కడ ఆర్ట్కి సంబంధించినవి ఉన్నాయి, కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే టూ కాస్ట్లీ ఉన్నాయి. మేబీ ఇంకా బాగా బ్రాండెడ్ ఏమో ఇవి. షాపింగ్స్ అయిపోయాయి, ఇంటికి బయలుదేరాము. బుచ్చిపాప బచ్చుకుంది. ఎండ చూడండి ఎలా ఉందో. ఏరికి ఎండ అలా ఉంటుంది కానీ బాగా చలి పెడుతుంది. ఇంకా జూన్, జూలై, ఆగస్ట్ భయంకరమైన చలి ఉంటుంది. 3 months అయిపోతే మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. మెయిన్ మంత్ దగ్గరకు పోనిస్తున్నావు. అవునా? లుక్ ఎట్ ద బర్డ్స్. వావ్, క్యారవన్ పార్క్ మొత్తం ఖాళీ ఉందని ఇవి ఆక్యుపై చేశాయి. ఇవే సైతాన్ల లెక్క మొత్తుకుంటాయి పైన. ఇదొక చిన్న మా షాపింగ్ బ్లాగ్ అనమాట.